రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోలు పరిమితి పెంపు డిమాండ్తో ఆందోళన చేపట్టారు. ఎంపీ ఇంట్లోకి వెళ్లేందుకు వారు యత్నించారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ నాగేష్ ఇంటిని ముట్టడించారు. ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న జోగు రామన్నతో సహా బీఆర్ఎస్ నాయకులు శ్రేణులను పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పీఎస్కు తరలించారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు రైతు నాయకుడు నారాయణ. నమస్తే అండి నారాయణ గారు. నమస్కారం మేడం. నారాయణ గారు చెప్పండి, రైతుల సమస్యలు తీర్చమని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తే పోలీసులు రైతులను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అసలు రాష్ట్రంలో ఈ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రేవంత్ ప్రభుత్వం ఎందుకు రైతుల గురించి పట్టించుకోవట్లేదు, మీరేమంటున్నారు? మేడం గారు, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పాలన కాకుండా పోలీసు రాజ్యం నడుస్తున్నట్టుగా అనుమానంగా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పాలన చేతగాక పోలీసులకు అప్పగించేసిండు. ఆదిలాబాద్ జిల్లాలో మేము ఏమడుగుతున్నాం, రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు పంట కాస్త కూస్తూ వెళ్ళినటువంటి పత్తి పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే మార్కెట్ లో పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఇవాళ గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొనుగోలు చేసిన సిసిఐ ఇవాళ ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పి నిబంధనలు పెట్టారు. అది కరెక్ట్ కాదని చెప్పాము. 12% లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా మేడం, ఇవాళ క్వింటాలకు 12 నుంచి 20 తేమ శాతం కూడా వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తేమ నిబంధనలు లేకుండా 20% తేమ ఉన్న కొనుగోలు చేయాలని చెప్పి అడిగాము. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి ఎంపీ నగేష్ గారిని మేము రిక్వెస్ట్ చేయడానికి పోయినాం. ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పి పోయినాము. కానీ అక్కడ పోలీసులు వందలాది మంది గుమిగూడి మా నాయకుడు జోగురామన్న గారిని అరెస్ట్ చేస్తే తీసుకెళ్తున్న క్రమంలో మేము అడ్డుకుంటే బూటు కాళ్లతో తొక్కడము, సిఐఎస్ఐ లాంటి అధికారులు కూడా సంఖలో చేతులు పెట్టి గిచ్చడం అన్నటువంటిది ఒక దుర్మార్గమైన చర్య పాల్పడుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ పాలన లేదు, పోలీసు రాజ్యం కొనసాగుతున్నది. ఇప్పటికైనా ఎంపీ నగేష్ గారు పార్లమెంట్ పైన కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి వేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతుల పట్టు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదు చేతగాని దద్దమ్మలు అయితే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదా భవిష్యత్తులో ఉద్యమాలు తీవ్రతరం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు హెచ్చరిక చేస్తా ఉన్నాం. నారాయణ గారు చెప్పండి, అంటే ఇప్పుడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడేమో పత్తి కొనుగోలు విషయంలో సమస్యలు ఉన్నాయి. ఇంతకు ముందు యూరియా విషయంలో కూడా రైతులను ప్రతి జిల్లాలో ప్రభుత్వం యూరియా సరఫరా సరిగ్గా చేయక రైతులందరూ కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఒక బోనస్ లేదు, మరియు పత్తి కొనుగోలు లేదు, ధాన్యం సేకరణ లేదు, రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నా, ఆందోళన చేస్తున్నా కూడా రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీనిపై రైతులు ఏమంటున్నారు? మేడం, కనీసం రైతు భరోసా ఇచ్చిన దాఖలు లేవు. మీరు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిందంటేనే విత్తనాల కోసం పడిగాపులు కాల్చిన పరిస్థితి ఉన్నది. చెప్పులు లైన్ లో పెట్టి విత్తనాల కోసం, యూరియా కోసము లైన్లు కట్టి అనేక రోజులు ఇబ్బంది పడినా ఎరువులు దొరకలేదు, విత్తనాలు దొరకలేదు. అనేక నానా కష్టాలు పడి పంట వేసినటువంటి రైతాంగానికి ఇవాళ అతివృష్టి వల్ల, అధిక వర్షపాతం వల్ల ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. పంట సగం దిగుబడి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కొద్ది గొప్ప వెళ్ళిన పంటకు గిట్టుబడి ధర లేదు. ఇలా మార్కెట్ లో పడిగాపులు కాస్తా ఉన్నారు. రైతుల వ్యవస్థ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ పక్క ఆదిలాబాద్ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు, బీజేపీ ఎంపీ గెలిచారు. కానీ రైతుల గురించి ఒక్కనాడు మాట్లాడే పరిస్థితి లేదు, రైతులను పరామర్శించిన పరిస్థితి లేదు, రైతుల పంటల కొనుగోలు విషయంలో వాళ్ళు స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యే సోయి తెచ్చుకొని స్పందించాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి రైతులకు న్యాయం చెప్పని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎదుల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు చేపడదని చెప్పాల్సుకున్నాం మేడం.
ఓకే రైట్ నారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పత్తి కొనుగోల పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడెం నగేష్ ఇంటిని ముట్టడించింది. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ముట్టడించారు. ఎంపీ నగేష్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జోగు రామన్న సహా బీఆర్ఎస్ నాయకులు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల బీఆర్ఎస్ కార్యకర్త కాలుకి గాయమైంది. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పత్తి రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దగా చేస్తుంది. పత్తి రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దగా చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ గతంలో ఎకరానికి దాదాపు 12 క్వింటాల చొప్పున పత్తి కొనుగోలు చేసేది. కానీ ఈ ఏడాది ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనాలని కేంద్రం నిబంధన పెట్టింది. ఎకరానికి 12 క్వింటాలకు పైగా పత్తి ఉత్పత్తి వస్తుందని రైతులు చెబుతున్నారు. మిగిలిన పత్తి ఎవరికి అమ్ముకోవాలని నిలదీస్తున్నారు. రైతుల కష్టం దళారుల పాలు చేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ 7 క్వింటాల నిబంధన పెట్టిందని బీఆర్ఎస్ మండిపడింది. ఈసారి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ ఆలస్యం చేయడం వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పత్తి పంట వర్షాల వల్ల తడిసి పాడైంది. తేమ శాతం పేరుతో జిన్నింగ్ మిల్లులు సీసీఐ అధికారులు కుమ్మక్కై పత్తి ధరను తెగొస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.